మన ట్రైన్ వచ్చేసిందండి లిటిల్ గార్డెన్లోకి. నేను మీ జయలక్ష్మి. బాగుంది కదా, గ్రీన్ బ్లూ సూపర్. అంతే వచ్చేసావా? 12:30నా? బాబోయ్, చూసారా ఇంత ఎండకి. మా మమ్మీ చూడండి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుంటుంది. ఏం చేస్తుందా అని. మన ట్రైన్స్ వస్తే ఇంకంతే. నేను మన ట్రైన్ తీస్తున్నా. లిటిల్ గార్డెన్లోకి వస్తే ప్రపంచాన్ని మర్చిపోతా కదా. మీకు అలాగే మన 12:30 అన్నావు కదా, సూర్యభగవాన్ని చూపిస్తాను. అదే ఇక్కడ ఉన్నాడు, నా దగ్గర కూడా ఉన్నాడు. అందరికీ ఉంటాడు, అంతటా ఉంటాడు ఈయన. మన బంగారు తండ్రి సూర్యదేవాయ నమః. అందరిని బాగా చూడయ్యా. అది ఏది వాటర్ ఎక్కడ పెట్టావా? సరే కానీ నువ్వు ఎలాగో వచ్చావుగా తల్లి, కొంచెం పువ్వులు పోయివా? ఏమొచ్చినాయి అంటే ఒక మందారం, 2 ఇదేమంటారు మల్లెపూలు, 2 కాదు 3 కాదు 4 వచ్చాయి. చూద్దామా? వచ్చాయిదా, ఇదిగొద్దా అమ్మా. ఏమేమి వచ్చాయి చూసి కోసుకొని వెళ్ళిపోదాం తొందరగా. 1 అవుతుంది టైం. చూడు గబగబా కోసి. ఇదిగో మందారం ఒకటి వచ్చింది. మొగ్గలు మొగ్గ. అయ్యో కోసేయి వెళ్ళిపోదాం. ఇంకా టైం అయిపోతుంది, అంటే ఎండ ఎక్కువైపోతుంది. ఏది మాకు కూడా చూపించు తల్లి. అది ఒకటైతే వచ్చిందండి అలా మన మహాలక్ష్మి. అది మా ఇంటి మహాలక్ష్మి, మా బంగారు తల్లి. అలాగే ఇది ఓకేనా? మరి వెళ్దాం పద. ఏమేమి వచ్చినాయి చూద్దాం పదండి. మమ్మీ కట్ చేశారు కదా, తర్వాత చూసారా వంకాయలు కూడా వచ్చేసాయి. తొందరగా పద వెళ్ళిపోదాం. అబ్బా చూడు, ఒక చిన్న తోట చూసినట్టే ఉంది. అవునా? కోస్తున్నావా? కోసేయి తల్లి, తొందరగా కోసేయి. బా ఏముందిరా నాయన, బాగుంది. ఇక్కడ ఎందుకంటే మొగ్గలు కూడా ఉన్నాయి. సూపర్. మా బంగారు తల్లికి వస్తుందండి ఈ రోజు. అనుకోకుండా వచ్చింది. మా అమ్మాయితో వీడియో తీస్తున్నా, హ్యాపీ నాకు. చిన్న తోటలాగా ఎంత బాగుంది కదా నిజంగా. ఎన్ని పూలు ఉన్నాయి చూడండి ఒక్క చిన్న మొక్కకి. అంతే. అవును, అక్కడ చూద్దాం అంతా తొందరగా. ఇది యాక్చువల్లీ మా మమ్మీ చిన్న మొక్క వేసారు. ఎన్ని మొగ్గలు వచ్చినాయి అసలు. అబ్బా పువ్వు కూడా వచ్చింది. సీతాకోచిలుక ఇదిగోండి ఇదంతా. ఏది వావ్, ఇది మన తోటలో. మళ్ళీ గులాబీ మందారం. గులాబీ కోయి తల్లి, గులాబీ ఉచ్చుకోడు. కోసాయమ్మా, కోసాయి. అది పెట్టేయి. అది కూడా తీసేయమ్మా. ఇంకెందుకు తెల్ల గులాబీ కూడా. చాలా మొగ్గలు అయితే చాలా, అవన్నీ ఒకటే సర్వించుకుంటే బాగుంటుంది. ఈరోజు మన తోటలో మా అమ్మాయి అండి బంగారు తల్లి ఓన్లీ మల్లె మొగ్గల కోసం వచ్చిందంట. అవునా? మరొకసారి చూపిస్తాం మీకు మల్లె మొగ్గలు.